వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. 2 days బ్యాక్ మనకి Mivi Duopods F40 అని ఒక బడ్స్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. TWS ఇయర్ ఫోన్స్ ఇవి. ప్రైస్ పాయింట్ వచ్చేసరికి వెల్కమ్ ఆఫర్ కింద 1000 రూపాయలు పెట్టారు. తర్వాత 1200కి ఇప్పుడు చేంజ్ అయితే చేయడం జరిగింది. బడ్స్ 1000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో మనకి వాల్యూ ఫర్ మనీయా కాదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీటికి పోటీగా నాయిస్ నుంచి బోట్ నుంచి కొన్ని TWS ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏంటి స్పెషల్ గా ఇస్తున్నారు అండ్ ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒకసారి మనం ఈ బడ్స్ యొక్క అన్బాక్సింగ్ చెక్ చేద్దాం. అన్బాక్సింగ్ చెక్ చేసిన తర్వాత రివ్యూలోకి వస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చెక్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్నో టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది మనకి Mivi Duopods F40కి సంబంధించి ఈ బాక్స్ అయితే. దీని యొక్క ఫిజికల్ ఓవ్యూ చెక్ చేసే ముందు దీనిపైన ఉన్న ప్లాస్టిక్ ర్యాప్ని అన్రాప్ చేసేద్దాం. సో అన్రాప్ చేసిన తర్వాత మనకి బాక్స్ ఈ రకంగా కనబడుతుంది. F40 ఏ రకంగా ఉంటే లోపల బడ్స్ అనేవి మనకి కనబడుతున్నాయి. ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పి మనకి కొన్ని ఫీచర్స్ రాశారు. లెఫ్ట్ సైడ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. రైట్ సైడ్ పుష్ ద లిమిట్స్ అని రాస్తుంది. టాప్ అండ్ బాటంలో మనకి ఎంటీగా లీవ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. హెచ్డి స్టీరియో సౌండ్, బ్లూటూత్ 5.1, వన్ టచ్ ప్లే అండ్ పాస్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, ఫాస్ట్ ఛార్జింగ్ కేస్, టైప్ సి పోర్ట్ అని. అండ్ అన్బాక్స్ చెక్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇక్కడ కనబడుతుంది. మనకి బడ్స్ ఎలా ఉపయోగించాలి ఏంటి, నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ మనకి వెల్కమ్ టు ద క్రూ అని చెప్పి వెల్కమ్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్ బాక్స్లో. పేపర్ వర్క్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి బడ్స్ కేస్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. 4 LED ఇండికేషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి టైప్ సి కేబుల్ని అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి పోర్ట్తో వస్తుంది కాబట్టి. అండ్ నాకు వచ్చిన బాక్స్లో ఏంటో రబ్బర్ టిప్స్ అయితే మిస్ అయినాయి. మరి పొరపాటు మిస్ అయినాయి, లేకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు తెలియదు. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మనం అన్బాక్సింగ్ చెక్ చేసుకున్నట్లయితే. Duopods F40 వీటి అన్బాక్సింగ్ ఆల్రెడీ చెక్ చేశారు కదా. రివ్యూ స్టార్ట్ చేసే ముందు నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడతాను. ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఇది నా చేతిలో పట్టుకోగానే కొంచెం సమ్వాట్ వెయిట్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ బ్యాటరీని యూస్ చేశారు. 50 hours బ్యాటరీ బ్యాకప్ ఈ కేస్ ఇస్తుందని చెప్పని మనకి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. అంటే 6 times వరకు మనం బడ్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈచ్ బడ్ ఛార్జింగ్ వచ్చేసరికి 8.5 hours అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నా యూసేజ్లో నేను 8 గంటల దాకా అయితే ఈజీగా యూస్ చేశాను. ఫ్యాక్ట్ ఇది. నేను సౌండ్ పర్సెంటేజ్ వచ్చేసరికి 70 to 75% మధ్యలో అయితే యూస్ చేశాను. 1 day పూర్తిగా యూస్ చేశాను నేను. మాక్సిమం 8 hours వరకు వచ్చింది. 7.5 నుంచి 8 hours వరకు ఈచ్ బడ్ అయితే క్యారీ చేయడం జరిగింది. ఈ రకాన్ని చూసుకుంటే మీరు ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే కేస్ని ఈజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఒక 4 to 5 hours యూస్ చేసే వాళ్ళు అయితే ఈజీగా 10 days అయితే ఈ కేస్ని ఛార్జింగ్ పెట్టకుండా, ఈ బడ్స్కి ఛార్జింగ్ పెట్టకుండా జస్ట్ పాకెట్లో పెట్టుకొని మీరు యూస్ చేసేసుకుంటూ ఉండొచ్చు. 10 days మీరు ఛార్జింగ్ అనేది పక్కకు పెట్టేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను Duopods M80కి ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే దాంట్లో మనకి కంప్లీట్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, సౌండ్ క్వాలిటీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఉంటే ఒకసారి బాక్స్లో పెట్టేసిన తర్వాత లోపల అసలు కదలవు. సో ఇంతకు ముందు ఒక 1-2 weeks బ్యాక్ అనుకుంటా నేను Duopods F60 అన్బాక్సింగ్ ఇన్ రివ్యూ పోస్ట్ చేస్తాను. అందులో ఆల్రెడీ క్లియర్గా మీకు ఇక్కడ చూపించాను. ఇలా ఊపితే మనకి లోపల బడ్స్ అనేవి షేక్ అవుతూ ఉంటాయి. షేక్ అవడం వల్ల కనెక్ట్ అయిపోతాయి. ఒక్కొక్కసారి లోపల పెట్టేసి క్యాప్ వేసినా సరే డిస్కనెక్ట్ అవ్వవు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళం బిల్డ్ క్వాలిటీలో లోపల ఉండడం వల్ల. బట్ ఇందులో మనకి ఆ ప్రాబ్లం లేదు. ఒక్కసారి క్యాప్ వేయగానే వెంటనే ఫిట్టింగ్ అయిపోతుంది. లోపల మనకి ఎక్కడ లూజ్ కనెక్షన్స్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ క్యాప్ కూడా అంతే. క్యాప్ ఇంతకు ముందు బడ్స్తో పోల్చితే ఈసారి కొంచెం కేసు యొక్క క్యాప్ క్వాలిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. జస్ట్ అలా దగ్గర తీసుకురాగానే వెంటనే మ్యాగ్నెట్ రూపంలో తీసుకుంటుంది అండ్ లోపలికి ఈజీగా క్లోజ్ చేసేస్తుంది. అండ్ లోపల బడ్స్ కూడా ఎక్కడ ఊగట్లేదు. అండ్ కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీలో పరంగానే మనం సీ పోర్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మైక్రోఎస్బీ పోర్ట్ అనేది ఇంకా తీసేయడం మంచి పని అయింది. టైప్ సి పోర్ట్నే లాస్ట్ 3 generations నుండి Mivi అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఈసారి ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. కేస్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నాకు దగ్గర 1 hour ఛార్జ్ అయితే పట్టింది. 1 hourలో మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనం బడ్స్ పరంగా మాట్లాడుకుందాం. బడ్స్ చూసుకున్నట్లయితే మనకి నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు అన్ని జనరేషన్స్లో బడ్ మీద మనకి Mivi అనే బ్రాండింగ్ అనేది తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి Mivi బ్రాండింగ్ అయితే తీసేశారు. చాలా మంచి విషయం ఇది. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను ఈ బ్రాండింగ్ తీసేస్తే మంచిదని. ఇప్పుడు బ్రాండింగ్ తీసేశారు. నాకు అది చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. బ్రాండింగ్ తీసేయడం వల్ల మంచి హై క్లాస్ బడ్స్ మీరు పెట్టుకున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయని అడిగితే 1000 రూపీస్ ప్రైస్ పాయింట్లో మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ENC ఎన్వైర్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. కాకపోతే ENC ఉన్నా లేకపోయినా పెద్ద యూజ్ అయితే మనకి ఏమి ఉండదు. ఇంట్లో మైక్
పరంగా మాట్లాడుకుంటే ఒకటే మైక్ ఉంటుంది, మీకు బాటంలో అయితే ఉంటుంది, కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ బడ్ క్వాలిటీ పరంగా కూడా నాకు చాలా బాగా నచ్చింది, బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ అన్ని బాగా నచ్చినాయి. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ కూడా మనకి బడ్ మీద అయితే రాసున్నాయి. నెక్స్ట్ ఈ బడ్స్ వచ్చేసరికి మనకి టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి. సింగిల్ టచ్ చేస్తే మీకు ప్లే అండ్ పాస్ అవుతుంది, డబల్ టచ్ చేస్తే రైట్ సైడ్ మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే సాంగ్ ప్రీవర్డ్ అవుతుంది. 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ 2 మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎప్పుడైనా కనెక్టింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు బడ్స్ అనేవి రీసెట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అవుతాయి. సో రీసెట్ ఆప్షన్ కోసం మనం 2 బటన్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇందులో లో లేటెన్సీ మోడ్స్ లాంటివి ఏమి ఉండవు, సో గేమర్స్కే కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఒకసారి మనం దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మిడ్స్, హైస్, లోస్. సో లోస్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు 13mm డ్రైవర్స్ యూజ్ చేశారు కాబట్టి బేస్ అనేది నాకు ఇప్పటి వరకు యూజ్ చేసిన మీవి బడ్స్ అన్నింటిలో M80 తర్వాత మళ్ళీ నేను F40కి ఇంప్రెస్ అయ్యాను. M80 వచ్చేసరికి 3000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఉంటాయి, కాకపోతే ఆ లెవెల్ బేస్ లేకపోయినా కానీ ఇప్పటి వరకు వచ్చిన బడ్జెట్లో బోట్ కంటే కూడా దీని యొక్క బేస్ అనేది చాలా బాగుంటుందని చెప్పి నేను క్లియర్గా చెప్పగలను. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం ట్రబుల్స్ మాట్లాడుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్ చేయొచ్చు, కాకపోతే 999 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న బడ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉందని చెప్పుకోవాలి. అండ్ మిడ్స్ పరంగా మాట్లాడుకుంటే ఇన్స్ట్రుమెంటల్ కానివ్వండి, వోకల్ కానివ్వండి మనకి అబవ్ యావరేజ్ ఉన్నాయి, సూపర్ గుడ్ అయితే కాదు, అబవ్ యావరేజ్ ఉన్నాయి. బట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం కంప్లీట్ జస్టిస్ చేసింది ఈ ప్రైస్ పాయింట్కి. ఎవరన్నా బేస్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం 1000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఎవరన్నా కావాలి అనుకుంటే నిర్మోహమాటంగా మీరు ఈ మీవి డియోపోడ్స్ F40ని తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 1000 రూపీస్ 5కి నేను 4.5 అయితే ఇస్తాను. అండ్ బేస్ పరంగా మాట్లాడుకుంటే 4.8 ఇస్తాను. ట్రెబుల్ పరంగా మాట్లాడుకుంటే 3.8 అండ్ మిడ్స్ పరంగా మాట్లాడుకున్నా సరే 3.8 అయితే ఉంటుంది. లోస్ పరంగా మాత్రమే కొంచెం బెటర్ రేటింగ్ అయితే వెళ్తుంది. అండ్ మిడ్స్, హైస్ మాత్రం కొంచెం అబవ్ యావరేజ్ కండిషన్లోనే ఉన్నాయి. కాకపోతే 999 రూపీస్ ప్రైస్ పాయింట్లో దీన్ని సజెస్ట్ చేస్తావు బ్రో అంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఈ ప్రైస్ పాయింట్లో మీకు ఇదే చాలా మంచి ఆప్షన్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా. For sure, in the next video, signing off now, friends.